Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Data Breakdown Analysis for Thursday, 29th October. సో ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఏదైతే ఉందో డేటా బ్రేక్డౌన్ అండ్ ప్రైస్ యాక్షన్ని కంబైన్ చేసి ఏదైతే లెవెల్స్ అనలైజ్ చేస్తున్నామో ఆ లెవెల్స్ అన్ని మీకు పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతున్నాయి అనుకుంటున్నాను. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మీడియం ప్రాబిలిటీ, లో ప్రాబిలిటీ, హై ప్రాబిలిటీ అని డిస్కస్ చేస్తూ, బికాజ్ అంటే ఆ రేంజ్ని బట్టి డిస్కస్ చేస్తూ లెవెల్స్ అయితే పెట్టుకుంటున్నాం అండ్ ప్రైస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ లెవెల్స్కి అయితే రెస్పెక్ట్ ఇస్తుంది. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఒకసారి క్విక్గా మీరు ప్రీవియస్ వీడియోస్ అట్లీస్ట్ 1 to 2 weeks వీడియోస్ చూసినా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇమీడియట్గా ఏదైనా న్యూ థింగ్స్ని అడాప్ట్ చేసుకోవడం అనేది బిట్ డిఫికల్ట్ కాబట్టి సో కొంత బ్యాక్ టెస్ట్ చేసి దాని తర్వాత ఈ వేని అప్రోచ్ అయినా కూడా దట్ విల్ బి వెల్ అండ్ గుడ్ ఫర్ యూ. అండ్ సో ఈరోజు ఓపెన్ పొజిషన్స్ని చూసే కంటే ముందు ఒకసారి ఈరోజు రీక్యాప్, ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చేద్దాం. అండ్ దిస్ ఫర్ యా సో ఇది దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. సో ఎస్టర్డే ఈ క్లోజింగ్లో ఉండింది. ప్రైస్ ఎక్కడ ఉంది అంటే ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయితే అయినుండే. అండ్ దీన్ని బట్టి మనం మన అనాలిసిస్ మన అనాలిసిస్ ప్రకారం ఏం డిస్కస్ చేసుకున్నామంటే సో ప్రైస్ ఈ లెవెల్ పైన వెళ్ళి ఒక రీటెస్ట్ ఆర్ కన్ఫర్మేషన్ అవుతే మనం ఈ లెవెల్ వరకు 1:2, 1:3 చేసుకోవచ్చు అని అయితే డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఎస్టర్డే వీడియోకి వెళ్ళి చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా మీడియం టు లో ప్రాబిలిటీ అనుకున్నాం. సో మీడియం ప్రాబిలిటీ కన్సిడర్ చేసుకున్నా పర్లేదు. అండ్ బేరిష్ ట్రేడ్ అయితే ఈ వేలో ఉంటే బేరిష్ ట్రేడ్ అయితే డిస్కస్ చేసుకుని ఉండే. అండ్ ఏదైనా సరే ట్రేడ్ వచ్చినప్పుడు సో మనకి డేటా లేదు అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ అంతా సైడ్ వేస్ యాక్షన్లో ఉంది కాబట్టి కన్ఫర్మేషన్తోనే మనం ఎంటర్ అవ్వాలని అయితే డిస్కస్ చేసుకోనండి. సో దీస్ వర్ ద లెవెల్స్. అండ్ ప్రైస్ ఎలా వెళ్ళిందో ఒకసారి అయితే చూద్దాం. సో ప్రైస్ అంటే ఇక్కడ నుంచి మనం ట్రేడ్ మిస్ అయినాం అనిపిస్తుంది కానీ మీరు స్టక్ అయినప్పుడు తెలుస్తుంది అక్కడ ఎందుకు ఇబ్బంది ఉండే అనేది. ఎప్పుడైనా సరే ఒక లెవెల్ తర్వాతనే తీసుకోవాల్సి వస్తుంది ట్రేడ్ అనేది. సి ఈ లెవెల్‌లో సపోజ్ ఈ లెవెల్‌లో మనం ప్రైస్ అంటే ఎంట్రీ తీసుకొనుంటే ఎలా ఉంటుండేనో చెక్ చేద్దాం. సీ గైస్ నేను అంటే తీసుకోవాలి అలా నేనేం ఎంకరేజ్ చేయట్లేదు. బికాజ్ ఈ ఈ ప్రాసెస్‌లో మీకు సైడ్ వేస్‌లో ఉన్నప్పుడు నెక్స్ట్ ప్రైస్ మూవ్ వచ్చినప్పుడు ఎలా ఉంటది? ఏంటి? ఎక్కడ ఎంట్రీ ఉంటదని మీకు ఒక క్లారిటీ వస్తది కాబట్టి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ నేను చేసి చేసి చెప్తున్నాను మీకు. సో ఇది మన సపోజ్ ఒక 1:, అరౌండ్ 1:3 లెవెల్ అయితే ఉండింది. లెట్స్ సే ప్రైస్ అక్కడికి మూవ్ అయిందా లేదా? మనం ఈ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్‌గా మార్క్ చేసుకోవట్లేదు. హైయర్ టైమ్ ఫ్రేమ్స్ నుంచి వచ్చే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి రెగ్యులర్‌గా డేటా నుంచి వచ్చే ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసినంక స్ట్రెంగ్త్‌ని బట్టి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అనేవి వస్తాయి. అండ్ యాహ్! సో దిస్ వాజ్ ద లెవెల్. అండ్ మనం అనుకున్న ఎగ్జాక్ట్‌గా ప్రైస్ అయితే వచ్చింది. ఎప్పుడైతే మనం జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏం చేస్తారంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే రెడ్ క్యాండిల్ చూడగానే బేరిష్ అనుకుంటారు. గ్రీన్ క్యాండిల్ చూడగానే బుల్లిష్ అనుకుంటారు. సో ఆ ట్ర వే ఆహ్, అలా వాట్ డు వి కాల్ 5 మినిట్స్, 3 మినిట్స్ కన్విక్షన్‌తో మనం ట్రేడ్ చేస్తే అంటే హ్యూజ్ లాసెస్ అనేవి చూస్తాం కాబట్టి ఎప్పుడైనా సరే మనం బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మనకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటది. సో ప్రైస్ ఇక్కడ నుంచి అయితే ఎళ్ళింది. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళింది ఏంటి అనేది. సీ మనం మనం పెట్టుకున్న మార్క్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ లెవెల్ వరకైతే వెళ్ళింది ప్రైస్. అండ్ దాని తర్వాత కూడా మనం ప్రాఫిట్స్ అనేవి ఎందుకు క్విక్‌గా బుక్ చేయాలని చెప్తా ఉంటాను సైడ్ వేస్ మార్కెట్‌లో అంటే, సో ఇదే అనమాట. అంటే మనకు ప్రాఫిట్ ఇవ్వగానే అక్కడ ఏం చేస్తారు, బేసిక్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుతది. దాని తర్వాత ఏంటి ప్రైస్ ఒక డిసైసివ్‌గా కిందకి వస్తా ఉంటది. కాబట్టి ఏంటంటే కొన్ని టైమ్స్ ఎప్పుడైతే మొమెంటమ్‌లో ఉండదో అలాంటప్పుడు ఏంటంటే ప్రాఫిట్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా బుక్ చేసుకోవాలి. నాకు తెలిసి ఇది కూడా నేను యెస్టర్‌డే చెప్పుంటాను. క్విక్‌గా బుక్ చేసుకోవడం గురించి కూడా. సో యాహ్! ఈరోజు చూసుకుంటే ఇట్లా మనం సిగ్నల్ బేస్డ్ చూసుకుంటే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. బికాజ్ డేటాని బట్టి ఇండికేటర్ కూడా వర్క్ అవుతది కాబట్టి జనరల్‌గా ఒక పుల్ బ్యాక్ సినారియోలో ఇది ఫెయిల్ అయింది. అండ్ నేను ఏదైతే మనం ట్రాకింగ్ షీట్ ఉందో నేను టైమ్ బీయింగ్ ఓపెన్ చేయలేదు. సో అండ్ వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకరోజు మంత్ ఎండ్‌లో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఏదైతే ఉందో ఈ 25 పాయింట్స్, 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. దాని తర్వాత చూసుకుంటే మీరు ప్రాపర్‌గా
అండ్ ఇండికేటర్ ఎవరికి అంటే ఎవరైతే రెగ్యులర్‌గా మానిటర్ చేయలేరో అండ్ కొంత ప్రైస్ యాక్షన్‌ని అడాప్ట్ చేసుకోలేరో, వాళ్ళ ఆఫీస్‌లో బిజీ థింగ్స్ ఉండడం వలన ఇలాంటి వాళ్ళకి ఇండికేటర్. ఎవరైతే మానిటర్ ముందు, స్క్రీన్ ముందు ఉంటారో వాళ్ళకి ఇండికేటర్ అనేది అవసరం లేదు. బట్ స్టిల్ నేనంత ఫ్లక్చుయేషన్ నా మైండ్ అంతా ఫ్లక్చుయేట్ అవుతా ఉంటది అనుకున్నప్పుడు ఇండికేటర్ బయటకి తీసుకోవచ్చు. బట్ స్టిల్ ఇండికేటర్‌లో సింగిల్ లాట్‌తో చేసినా గూడా నాకు తెలిసి 18,000 అరౌండ్ ప్రాఫిట్‌లోనే ఉన్నాం ఇంకా. అండ్ అదే మనం ట్రైల్ చేసుంటే అరౌండ్ 38 32 ఐడియా లేదు. సో, ఆ రేంజ్‌లో ప్రాఫిట్ అయితే ఉంది. ఈ వీడియో తర్వాత నేను అప్డేట్ చేయడానికైతే ట్రై చేస్తాను అది గూడా. యాహ్! సో, దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ ఒక ఫ్యూ థింగ్స్ ఉన్నాయి బేసిక్‌గా. నేను టెలిగ్రామ్‌లో గూడా పోస్ట్ చేసినుండే. సో, అరౌండ్ ఏ టైం కంటే నేను యాహ్! సో, ఇక్కడనమాట అరౌండ్ 10:48కి హోప్ యూ గైస్ అండర్‌స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యెస్టర్‌డేస్ ఫేక్ బ్రేక్‌ఔట్ అండ్ టుడేస్ బ్రేక్‌ఔట్ అనేది. సో, నేనొకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. యెస్టర్‌డే ఎలా అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మీకు యూజ్ అయినాయో, ఇది కూడా చాలా యూజ్ అవుతది. అండ్ ఎప్పుడైనా సరే ఫేక్ బ్రేక్‌ఔట్ అంటే ఏంటి అంటే బేసిక్‌గా జనరల్‌గా ఫాల్స్ బ్రేక్‌ఔట్ అంటారు. ఆహ్, ఆహ్, ఫేక్ బ్రేక్‌ఔట్ అంటారు. ఈ వేస్ ఉంటది. ఒక క్యాండిల్ ఫస్ట్ ఇదొక రెసిస్టెన్స్ జోన్ అనుకుంటే, ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఏం జరుగుతది అంటే ఇది రెసిస్టెన్స్ జోన్ అనుకుందాం. ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఏం జరుగుతదంటే ప్రైస్ ఎప్పుడైనా సరే ఓపెన్ అవుతది ఫస్టు. అందరూ ఏమనుకుంటారంటే దీని కింద స్టాప్ లాస్ పెట్టేస్తారు. ఇది బేసిక్‌గా అనుకుంటారు. ఆర్ ఇది సపోజ్ బ్రేక్‌ఔట్ అయింది అనుకుందాం. నెక్స్ట్ క్యాండిల్ గూడా ఏం జరుగుతది అంటే పైకెళ్తున్నట్టే ఉంటది. దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఒస్తది బేసిక్‌గా. ఈ రెడ్ క్యాండిల్ ఒచ్చాక మీరు పర్ఫెక్ట్‌గా ఆలోచిస్తే బేసిక్ ఏందంటే ఎప్పుడైనా సరే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్‌కి లిక్విడిటీ అనేది అవసరం అనమాట. సో, దీన్నేం జేస్తారంటే ఇక్కడ రిటైలర్స్ ట్రాప్ అవుతారు. బ్రేక్‌ఔట్ అయింది గదా! అని ఫస్ట్ క్యాండిల్‌లోనే. ఎవరైతే కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ అంటే 5-8 ఇయర్స్ అలా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, ఎవరైతే అనాలిసిస్‌ని జేస్తున్న వాళ్ళు, బ్యాక్ టెస్ట్ జేసిన వాళ్ళు లేదా ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ వీళ్ళకి ఒక ఐడియా ఉంటది. రీటెస్ట్‌లో ఎంటర్ అవ్వాలి, కన్ఫర్మేషన్ రావాలి, ఫాలో అప్ ఉండాలి అని జెప్పేసి. సో, నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడికి రాగానే ఏమవుతది? ఇదంతా ఫేక్ అని అర్థమైపోయి ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుంటారు. లేదా మళ్ళీ ఇది ఎలా ఉంటది అంటే కొన్నిసార్లు ఫేక్ బ్రేక్‌ఔట్ అంటే అక్కడి నుంచి రెసిస్టెన్సెస్ అంటే ఒక వీక్లీ రెసిస్టెన్స్ ఉందనుకోండి. 15 మినిట్స్‌లో దాన్ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. మల్టిపుల్ టైమ్స్ హిట్ చేయాలి. దాని తర్వాత ఒక ఫాలో అప్ వస్తది. సో, ఈళ్ళేం చేస్తారు ఇది నార్మల్‌గా స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ ఏమో అనుకోని దీన్ని వదిలేస్తారు. తీరా చూస్తే ఇక్కడ ఎగ్జిట్‌కి కూడా ఛాన్స్ ఇవ్వదిది. సో, ఇంత బేరిష్ మూవ్ వస్తది. మీరు లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసుంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇది జరిగే వాస్తవం. నెక్స్ట్ థింగ్ ఏందంటే ఇంకొక సినారియో ఉంటది. ఎప్పుడైనా సరే మల్టిపుల్ టైమ్స్ ఒక జోన్‌లో ప్రైస్ వచ్చెళ్ళి ఇది మనకి యెస్టర్‌డే జరిగిన సినారియో. ఇక్కడ బ్రేక్‌ఔట్ అనుకుంటారు. పర్ఫెక్ట్‌గా వచ్చింది చూడండి నిజంగా. ఎగ్జాక్ట్‌గా ఉందిది. సో, ఈ లెవెల్ అనేది. సో, దాని తర్వాత ఈరోజు జరిగిన సినారియో చెప్తా. సేమ్ లెవెల్‌లో మీకిక్కడ 1, 2, 3 థర్డ్ టైమ్ గూడా సేమ్ లెవెల్‌ని రీటెస్ట్ చేసింది. అప్పుడేంటి అంటే వీళ్ళకి ఎవరైతే పైకి తీసుకెళ్ళాలనుకున్నారో వాళ్ళకి లిక్విడిటీ అనేది ఇక్కడ దొరికేసింది బేసిక్‌గా. అందరూ బేరిష్ ఉంది అనుకుంటారు. బేరిష్ ట్రేడ్ చేసుంటారు. ఇక్కడ గూడా బేరిష్ ట్రేడ్ చేసుంటారు. అది కాస్త బుల్లిష్‌గా కన్వర్ట్ అయింది. ఓకే. సో, దిస్ వాస్ సమ్ మేజర్ రెసిస్టెన్స్ అనుకుందాం. ఠీకే. సో, ఇక్కడ నుంచి ప్రైస్ బేసిక్‌గా మార్నింగ్ గూడా ఏం జరిగింది? ఒక మంచి బుల్ క్యాండిల్ అయితే పడింది. దీని తర్వాత ఒక ఫాల్స్ అంటే బేసిక్‌గా ఫేక్ బ్రేక్‌ఔట్ క్రియేట్ చేసేలాగా ఇంకొక రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. సో, ఈ రెడ్ క్యాండిల్ ఇలా రావచ్చు, ఇలా రావచ్చు. దీనికొక వాట్ డు వి కాల్ ఇది ఆర్ట్ బేసిక్‌గా. సో, ఇలానే ఉండాలి, ఇంతే వాల్యూ ఉండాలి, విక్స్ ఉండాలి, ఇలా ఏమి ఉండదు బేసిక్‌గా. నేను విక్స్ డ్రా చేయట్లేదు. సో, ఇలాంటి క్యాండిల్ వచ్చింది. దీనికి ఫాలో అప్ ఉందా అంటే, ఫాలో అప్ ఉండదు. బేసిక్‌గా ఏందంటే, ఇక్కడ థర్డ్ టైమ్ హిట్ అయింది కదా! సో ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ హిట్ అయినాక ఫాలో అప్ లేదనుకోండి, అట్‌లీస్ట్ మనం వెయిట్ జేయొచ్చు బేసిక్‌గా బేరిష్ ట్రేడ్‌కి. జనరల్‌గా ఇది రాగానే ఏం జేస్తారు చాలామంది, ఇక్కడ ఇక్కడ ఈ సినారియోలోనేమో స్టక్ అయిపోయి ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుంటారు. ఈ సినారియోలో ఏం జేస్తారంటే, దీన్ని జూషేసి ఓకే. ఇదొచ్చింది గదా! ఇది ఒక బేరిష్ ఎంగల్ఫ్ అయింది. కాబట్టి ఇది ఒక బేరిష్ సినారియో రెసిస్టెన్స్ దగ్గర అనుకుంటారు. అంటే ఇది ఎవరంటే ఎక్కువ మినిట్స్‌ని హోల్డ్ చేయలేని వాళ్ళు, కొంచెం ఆలోచించలేని వాళ్ళు, ఈ చేసే చిన్న పనికి ఎంత పెద్ద హెడ్‌ఏక్ ఉంటదో చూడండి. దీని తర్వాత ఏమవుతది, దీని పైన స్టాప్ లాస్ పెట్టుకుంటారు.
ఇలాంటి సినారియోని అబ్జర్వ్ చేసి. కానీ ఇక్కడ థర్డ్ టైమ్ హిట్ అయితుంది. మనం ఏంటి అసలు ఈ సినారియోలో ట్రేడే వద్దనుకుంటున్నాం మనం. జనరల్‌గా ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్స్. దీని తర్వాత ఏమవుతది మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ ఒస్తది. ఈ బుల్లిష్ క్యాండిల్ ఒచ్చాక మళ్ళీ ఏం జరుగుతది ప్రైస్ యాక్షన్‌లో మీరు చూడండి క్లియర్‌గా. దీని తర్వాత ఇంకా నా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు గదా! అనుకుంటారు. ఈ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు. కానీ నెక్స్ట్ ఒచ్చే క్యాండిల్ ఎక్కడి వరకు తీసుకెళ్తది అంటే ఇమాజిన్ ఇక్కడి వరకు తీసుకెళ్తది. ఈళ్ళు ఇక్కడి నుంచి పార్క్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ స్టాప్ లాస్ తీసుకోవాల్సొస్తది. బట్ స్టిల్ మళ్ళీ నెక్స్ట్ కిందికొస్తది గదా! అనే ఆలోచన ఉంటదా అంటే ఉండదు. ఈవెన్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అంటే కొంచెం ప్రో లెవెల్ ట్రేడర్స్ గూడా చాలా టైమ్స్ ఈ మిస్టేక్ చేస్తా ఉంటారు. బికాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేస్తా ఉంటారు. అట్‌లీస్ట్ ఇక్కడ ఏరియాలో స్టాప్ లాస్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటది. ఎందుకంటే అట్‌లీస్ట్ వీళ్ళు యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ సమ్ టైమ్స్ నెక్స్ట్ ఇట్లా గూడా ఎళ్ళిపోతది క్యాండిల్ అనేది. సో, ప్రాపర్‌గా అర్థం జేసుకోవడానికి ట్రై చేయండి. రీటెస్ట్ మన మొమెంటమ్‌లో లేనప్పుడు సైడ్‌వేస్‌లో రీటెస్ట్ అనేది ఎందుకు ఉపయోగపడుతదో ఇప్పటికే మీకొక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ దీనిపైన ఇంకా డీటెయిల్‌గా ఏమన్నా అనాలిసిస్ కావాలన్నా గూడా మెసేజ్ చేయండి. సో దట్ ఐ విల్ ట్రై టు కవర్ ఇన్ నెక్స్ట్ వీడియో ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తా. సో, ఇది సినారియో చూడండి మీరు. సో, సేమ్ సినారియో. వీళ్ళెక్కడ ఎగ్జిట్ అవుతారు అంటే, ఇంత లాస్‌ని చూడలేరు కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. ఎందుకంటే క్యాండిల్ ఛాన్స్ గూడా ఇవ్వదు మనకి. సేమ్ వే ఇక్కడ గూడా చూడండి. ఇలాంటి బేరిష్ సినారియోనే ఇలా. మనకేంటి రీటెస్ట్‌లో నిన్న ప్రాఫిట్స్ ఉన్నాయి. ఈరోజు రీటెస్ట్‌లో ప్రాఫిట్స్ ఉన్నాయి. సో, మనం న్యూ థింగ్స్‌ని ఎందుకు అడాప్ట్ జేసుకోవాలి? మనకున్న సైకిల్ సినారియోస్‌లో ప్రాఫిట్స్ లేనప్పుడు అంటే దిస్ ఈస్ ద రీజన్. ఎవరైనా కొత్తది చెప్తున్నప్పుడు ఇది నాకు అర్థం కావట్లేదు అనుకునే బదులు, అసలెందుకు అర్థం కాదు నాకిదేమైనా రాకెట్ సైన్సా అని ఒక క్వెషన్ మార్క్ పెట్టుకొని మీకు మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే చాలా ఈజీ అవుతది. అండ్ అండ్ నేను నేను జనరల్‌గా ఎవరికైనా కొన్ని న్యూ సినారియోస్ గాని, ఏదైనా నేను నేర్చుకున్నప్పుడు చెప్పినా గూడా చాలామంది ఏం చేస్తారంటే ఇనీషియల్ డేస్‌లో లైట్ తీసుకుంటారు దాన్ని. బట్ అది ఎప్పుడైతే వర్కౌట్ అంటే వాళ్ళ స్ట్రాటజీలో గాని, వాళ్ళ కన్విక్షన్‌లో గాని ఫెయిల్ అవుతున్నప్పుడు అప్పుడు దీన్ని నమ్మడం స్టార్ట్ చేస్తారనమాట. సేమ్ వే మనం అది చేసుకుంటూ ఇది ప్యారలెల్‌గా ట్రాక్ చేసి ఉంటే ఆ 1 మంత్ అనేది మనకు సేవ్ అవుతది. సో, యాహ్! ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ సినారియో. ఠీక్ హై? అండ్ మీకిది హెల్ప్‌ఫుల్‌గా ఉందా? లేదా? ఇలా ఎగ్జాంపుల్ డైలీ ఒక సినారియోతో కవర్ చేసి చెప్పడం అనేది గూడా అట్‌లీస్ట్ నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. మీకు యూట్యూబ్‌లో కమెంట్ చేసే అలవాటు లేకుంటే. సో దట్ నేనెక్కడైనా మిస్ అయినా ఇంప్రూవ్ అవుతాను. నేనేదైనా మిస్టేక్ చెప్పినా గూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు యూజ్ అవుతే మాత్రం నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ ఎఫర్ట్స్ గానీ, ఈ అనాలిసిస్ గానీ, ప్రైస్ యాక్షన్ గానీ మీకు హెల్ప్ అవుతుంది అండ్ మీకు యూజ్ అవుతుంది, అక్యురేట్‌గా ఉంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో గూడా షేర్ చేయండి. సో దట్ మాకు గూడా కొంత మోటివేషన్ అనేదొస్తది. నాకు గాని, మా టీమ్‌కి గాని. సో దట్ ఇంకా కొంత మంచి వీడియోస్ గాని, మంచి స్టఫ్‌ని గాని మీ ముందుంచడానికి ట్రై చేస్తాం. ठीक है. So yeah, this was all about today's recap and నెక్స్ట్ థింగ్ నా డేటా అనాలిసిస్ చూద్దాం ఎలా ఉంది అనేది. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకుంటే జనరల్‌గా నేను 3 డేస్ గాని, 5 డేస్ గాని డేటాని చూస్తాను. ఈరోజు ఫ్రెష్ డేటా కాబట్టి నాకు ఆ 3 డేస్ డేటా అనేది సరిపోతది. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకుంటే సో, క్లయింట్స్ అనేవాళ్ళు బుల్లిష్ పొజిషన్స్‌ని హోల్డ్ చేస్తున్నారు. అంటే దే ఆర్ థింకింగ్ దట్ ఇక్కడికెళ్తది అని చెప్పేసి. ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు. అండ్ పర్సనల్‌గా మీరొక వ్యూ అనుకోండి నేనిది చెప్పేలోపు. పాజ్ చేయండి డేటాని. మీరు ఈ అనాలిసిస్ అంతా పాజ్ చేసి ఇలా పెట్టుకొని చూసి ఒక వ్యూ అనుకోండి. నేను చెప్తాను. నా వ్యూ కూడా చెప్తాను. దాన్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఠీక్ హై. ప్రోస్ బుల్లిష్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ జనరల్లీ వి డోంట్ కన్సిడర్ డియాస్. వీళ్ళు డెరివేటివ్స్ సెగ్మెంట్‌లో యాక్టివ్ ఉండకూడదు కాబట్టి. అండ్ యాహ్! సో, ఈ డేటా అంతా నిజమేనా అంటే యెస్ నిజమే. ఓన్లీ ప్రొప్రైటరీస్ మాత్రమే నిజం. బికాజ్ వీళ్ళెప్పుడు గూడా ఎఫ్ఐఎస్‌ని ట్రాక్ జేస్తారు. ఎఫ్ఐఎస్ ఏం జేస్తారంటే వాళ్ళ పొజిషన్స్‌తో బ్లఫ్ జేస్తారు. కానీ దే ఆర్ హోల్డింగ్ మంచి బుల్లిష్ పొజిషన్స్. అంటే లాంగ్ పొజిషన్స్. ఇక్కడ టర్మినాలజీ ఏంటంటే నేను లాంగ్, బుల్లిష్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మల్టిపుల్ మైండ్‌సెట్ ఉన్న పీపుల్ ఉంటారు. టర్మినాలజీస్ ఒకటే అంటే కొన్ని టర్మినాలజీస్ తెలిసిన పీపుల్ ఉంటారు. సో, ఇది అందరికీ లేమన్ లాంగ్వేజ్‌లో అర్థం కాబట్టి చెప్తున్నాననమాట. సో, జనరల్‌గా లాంగ్ అని గూడా చెప్పొచ్చు. సో, యాహ్! ఇక్కడ ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నారు అంటే బేరిష్ ఉన్నారు. బట్ క్లయింట్స్ ఏంటి అంటే వాళ్ళ పొజిషన్స్ కనపడడానికి బుల్లిష్ కనపడుతున్నాయి. కానీ ఇంటర్నల్‌గా వాళ్ళ పొజిషన్స్‌ని వాళ్ళ స్ట్రాటజీస్‌ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రం దే ఆర్
అగ్రెసివ్‌లీ బేరిష్ అంటే ఈరోజు ప్రైస్ రేపేంటి అంటే డబుల్ టాప్ అయింది ఆర్ ఇంకా దాని స్ట్రెంత్ అయిపోయింది. ఇలాంటి ఒక ఫాల్స్ న్యూస్‌ని మైండ్‌లో పెట్టుకొని ట్రేడ్ చేసుంటారు. సో, వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ అన్నీ బేరిష్ ఉన్నాయి. ఎఫ్ఐఎస్ మాత్రం బుల్లిష్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఫేక్ చేస్తున్నారు, బ్లఫ్ చేస్తున్నారు వాళ్ళ పొజిషన్స్‌తో. అండ్ వాళ్ళని రెగ్యులర్‌గా ట్రాక్ చేసేది ఎవరు అంటే ప్రొప్రైటరీస్. గైస్ ఇది ఇది చాలా అవసరం, ఇంపార్టెంట్. ఇది చాలా ప్రీమియం కంటెంట్. మీకు ఫ్రీగా వస్తుంది. దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను జెన్యూన్‌గా చెప్తున్నాను. మీకు ఎక్కడ యూట్యూబ్‌లో గాని, ఎక్కడ గాని ఇలాంటి డేటా బ్రేక్‌డౌన్ అనాలిసిస్ అనేది ఉండదు. నేను నేను యాక్చువల్ కాంపిటీటర్ అనాలిసిస్ కూడా చేసిన మీ ఛానెల్ స్టార్ట్ చేసే కంటే ముందు. బికాజ్ ఎవరైతే ఓన్‌గా నేర్చుకున్నారో ఇయర్ అండ్ ఇయర్స్ దీనిపైన రీసెర్చ్ చేసి, ఒక ఫార్ములా పట్టుకొని, మళ్ళీ ఒక 1 మంత్ అంతా నైట్ ఔట్స్ చేసి అది 50% కూడా అక్యురసీ లేనప్పుడు మళ్ళీ ఇంకొక ఫార్ములా పట్టుకొని చేసి, ఇలా మల్టిపుల్ అల్గారిథమ్స్ గాని, బ్యాక్ టెస్ట్ గాని చేసినప్పుడే ఈ కన్విక్షన్ అనేదొస్తది. సో, ఇది ఫస్ట్‌లో ఇనీషియల్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో గూడా షేర్ చేస్తుండే. సమ్‌టైమ్స్ అది వర్క్ అవుతుండే, వర్క్ అవ్వకపోతుండే. మళ్ళీ ఏం జరిగిందని బ్యాక్ టెస్ట్ చేస్తుండే. సో, అలా రిఫైన్ అయిన రిఫైన్డ్ ఎంట్రీసే ఇవన్నీ. అండ్ ఎప్పుడైతే డేటా వచ్చింది, ఒకసారి డేటా చూడడం అవన్నీ వచ్చినాయి. దాని తర్వాత ఏంటంటే ప్రాబబిలిటీస్ తెలియకుండా పోతుండే. ఎందుకంటే సపోజ్ ఒక 200 పాయింట్స్ ఉన్న ర్యాలీ ఇంటెన్సిటీ ఆల్రెడీ 100% గ్యాప్ అప్ అయినప్పుడు అక్కడ రెగ్యులర్‌గా మన 100% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తే అక్కడ ఏమవుతుండే అనేది కూడా చూసినాం. అంటే 1 వీక్ ప్రాఫిట్స్‌లో ఉండి ఒక నెక్స్ట్ డే ఆ ప్రాఫిట్స్ అన్నీ ఎవాపరేట్ అయిన డేస్ గూడా ఉన్నాయి. బికాజ్ అందుకనే చెప్తా నేను ఎప్పుడైనా సరే ప్రాబబిలిటీస్ పైన ఉండండి. అండ్ విన్నింగ్ మొమెంటమ్‌ని లూజ్ అవ్వద్దు ఎప్పుడు గూడా అని. సపోజ్ ఒక 5 డేస్ విన్నింగ్ స్ట్రీక్ ఉంది. మనకి 2 వీక్స్‌కి కావాల్సిన ఆర్‌ఓఐ జనరేట్ అయిపోయిందంటే కొంచెం మెల్లో డౌన్ అవ్వడంలో తప్పేం లేదు. సో, యాహ్! సో, ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే ఎవరైతే రిటైలర్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉన్నారు. అండ్ ఎవరైతే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉన్నారు. సో, యాహ్! ఒకసారి క్విక్‌గా చూద్దాం. మనం వాట్ డు వి కాల్ టెలిగ్రామ్‌లో గూడా ఛానెల్ ఓట్ అయితే పోస్ట్ చేసిన వాట్ డు వి కాల్ పోల్ పోస్ట్ చేసినుండే. సో, నా వ్యూని జస్ట్ పోస్ట్ చేస్తా. నన్నెవ్వరు ట్రస్ట్ చేయక్కర్లేదు. నా వ్యూతో ట్రేడింగ్ గూడా చేయొద్దు. మీ అనాలిసిస్‌కి నేను చెప్పే అనాలిసిస్ మ్యాచ్ అవుతేనే చూడండి. దిస్ ఈజ్ బుల్లిష్. నేను బుల్లిష్‌కి ఓటేసి చూస్తున్నాను. ఎక్కడ పర్సెంటేజ్ ఎంతొచ్చిందని చూడడానికి. సో, యాహ్! ఎవరైతే గ్రూప్‌ని ఫాలో అవుతున్నారో చాలా బావుంది యాక్చువల్‌గా చూడడానికి. 60% ఓట్స్ అయితే బుల్లిష్ ఉన్నాయి. 20% ఓట్స్ అయితే సైడ్‌వేస్ ఉన్నాయి. అండ్ 20% బేరిష్ ఉన్నాయి. అండ్ నేను బేరిష్ ఓట్ చేసిన వాళ్ళు తప్పని చెప్పను. సైడ్‌వేస్ చేసిన వాళ్ళు తప్పని చెప్పను. ఓన్లీ థింగ్ ఈజ్ మీ వ్యూ ఎలా ఉండింది? మీకు అన్‌లెస్ అంటిల్ ఇప్పుడు సైడ్‌వేస్ ఉన్నవాళ్ళు పొజిషనల్‌గా ఉండుంటారు. రేపు బుల్లిష్ అయ్యి నెక్స్ట్ డే కూడా నార్మల్ సైడ్‌వేస్ రేంజ్‌కెళ్ళొచ్చు. సో, ఇక్కడ ఎవ్వరికీ మిస్టేక్ గాదు. మీరు ఓపెన్‌గా అట్‌లీస్ట్ 30 మెంబర్స్ చూస్తే 21 ఓట్స్ అయితే ఉన్నాయి. సో, జెన్యూన్‌గా మీరు పార్టిసిపేట్ చేయడంలో ఇందులో తప్పేం లేదు. అండ్ మీరెవరు చేస్తున్నారో గూడా నాకు తెలీదు. ఆ డేటా గూడా అంత ఆహ్, ఉండదు. బట్ ఏంటి అంటే ఈ ఓట్స్ అని చూస్తే వేరే వాళ్ళకి గూడా ఇన్‌స్పైరింగ్ అనిపిస్తది. ఎలా వ్యూ ఉంది ఏంటి అనేది. అండ్ యాహ్! ఓవరాల్‌గా చూసుకుంటే ఎవరైతే గ్రూప్ పార్టిసిపెంట్స్ ఉన్నారో నిజంగా చాలా డేస్ ప్రాఫిట్స్‌లో ఉంటున్నారు. చాలా మైన్యూర్ పర్సెంటేజే ఉంటుంది. స్టాప్ లాస్ తీసుకున్న క్యాండిడేట్స్ కానీ ఇలా. సో, నిజంగా అదొక గుడ్ థింగ్ అనిపిస్తుంది నాకు. సో, యాహ్! అండ్ ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ పైన డేటా ఎలా ఉందో చూద్దాం. సో, యాహ్! దిస్ ఫర్ టుమారో. అండ్ నేను ఎక్కువగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మార్చలేదు. బికాజ్ ప్రైస్ సైడ్‌వేస్‌లోనే ఉంది పాస్ట్ 2, 3 డేస్ నుంచి కాబట్టి. అండ్ రేపటికి హై ప్రాబబిలిటీ సినారియో ఎలా అంటే గుర్తుపెట్టుకోండి. అండ్ హ్మ్. యాహ్! సో, రేపు ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ ఎక్కడైనా అవ్వనియండి. ఈ ఏరియాస్‌లో ప్రైస్ ఒక ఫేక్ బ్రేక్ డౌన్ గాని ఆర్ ఇక్కడ మార్నింగ్స్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతూ రీటెస్ట్ చేస్తూ పైకెళ్తే ఒక హై ప్రాబబిలిటీ సినారియోగా కన్సిడర్ చేస్తా. పర్సనల్‌గా నేను హై ప్రాబబిలిటీ సినారియోగా కన్సిడర్ చేస్తా. అండ్ దిస్ ఈజ్ మై వ్యూ. ఎవరైతే ఉన్నారో ఇది ఎగ్జాక్ట్‌గా ఫాలో అవ్వాల్సిన పనైతే లేదు. మళ్ళీ రిపీటెడ్‌గా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక న్యూ థింగ్‌ని ఎప్పుడైనా అడాప్ట్ చేసుకునేటప్పుడు బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ మీ వ్యూకి మ్యాచ్ అవుతేనే తీసుకోవాలి. సో,
ఇది నేను హై ప్రాబబిలిటీ ట్రేడ్‌గా కన్సిడర్ చేస్తా. అండ్ మీడియం ప్రాబబిలిటీ ట్రేడ్ ఎలా కన్సిడర్ చేస్తా అంటే ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. సపోజ్ గ్యాప్ అప్ అవ్వనియండి. సో, గ్యాప్ అప్ అయ్యి ఈ రేంజ్‌లోనే ఒక సైడ్‌వేస్ ప్రైస్ యాక్షన్‌ని చూపిస్తూ సడెన్‌గా ఇది బ్రేక్‌ఔట్ అయ్యి ఈ లెవెల్స్‌కి వరకు వెళ్తుంటే జనరల్‌గా 2:3 ఆ రేంజ్‌లోనే ప్రాఫిట్స్ ఉంటాయి. సో, దాన్ని నేను అంటే ఒక మీడియం ప్రాబబిలిటీగా కన్సిడర్ చేస్తా. జనరల్‌గా మన మీడియం ప్రాబబిలిటీ ఏంటి అంటే ఆహ్, 60-70% ఆఫ్ రెగ్యులర్ పొజిషన్ సైజింగ్ అనమాట. హై ప్రాబబిలిటీ అంటే 100% ఆఫ్ పొజిషన్ సైజింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లో ప్రాబబిలిటీ ఏంటి అంటే 10-20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇది హై ప్రాబబిలిటీ సినారియో అనుకుంటే, మీడియం ప్రాబబిలిటీ సినారియో ఇదనుకుంటే, లో ప్రాబబిలిటీ సినారియో ఏంటి అంటే, జనరల్‌గా మార్నింగ్ ఏదైనా గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇంకేదో ఆహ్, ప్రైమ్ మంచి ఆహ్, వాట్ డు వి కాల్ టైంకి గుర్తు రావట్లేదు ఆ వర్డ్స్ అన్ని. బట్ మంచి గుడ్ న్యూస్ వచ్చేసి గ్యాప్ అప్ అయిపోయింది అనుకుందాం. అండ్ ప్రైస్ ఇక్కడ నుంచే ఎళ్తుంటే మాత్రం నేను చాలా లో ప్రాబబిలిటీ సినారియోగా కన్సిడర్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ పొజిషన్ సైజింగ్ కూడా 10-20% ఉంటది. బికాజ్ ఏదో ఒక ట్రేడ్ తీసుకోవాలని ట్రై చేస్తా ఉంటాం కాబట్టి ఈ వేలో. అండ్ నెక్స్ట్ థింగ్ అవాయిడబుల్ సినారియో ఓన్లీ బుల్లిషేనా అంటే కాదు బేరిష్ కూడా. సో, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ రేపు ఏదో మార్కెట్ ఓపెనింగ్ కంటే ముందే నెగెటివ్ న్యూస్ వచ్చి ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి కిందకెళ్తుంటే మాత్రం ఇదొక లో ప్రాబబిలిటీ అండ్ అవాయిడబుల్ సినారియో. స్టిల్ పర్సనల్‌గా నేను చేస్తా అంటే నేను అసలు బేరిష్ అనేది చేయను. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డౌ థియరీ, ఎలిట్ వేవ్స్, ప్రైస్ యాక్షన్ అంటే జనరల్ ప్రైస్ యాక్షన్‌లోనే ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. నాకు అడిషనల్‌గా సపోర్ట్ చేసేది డేటా. కాబట్టి సో, నేను ఇయర్స్ కష్టపడి బ్యాక్ టెస్ట్ జేసి దానిపైన రిలే అవ్వకుంటే ఇంకా దేనిపైన అవుతా. సో, పర్సనల్‌గా నేను బేరిష్ ట్రేడ్ అవాయిడ్ చేస్తా. మీకు బేరిష్ కన్విక్షన్ ఉండి బేరిష్ కిందికొస్తుంటే మీరు గూడా ట్రై జేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఐ రిక్వెస్ట్ కొంచెం లో ప్రాబబిలిటీ సినారియో కింద దాన్ని తీసుకుంటే బెటర్ అని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డేటాతోనే మనం వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి బిల్డ్ చేసుకుంటాం. అండ్ 95% అక్యురసీ ఉంది కాబట్టి సో, అదొక సినారియో. అండ్ నేను ఎవరిని ఇన్ కేస్ మీరు బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తుంటే నేను మిమ్మల్ని ఫియర్‌కి గురి చేయట్లేదు. సో, ఓన్లీ థింగ్ ఈజ్ ఏదుందో మాట్లాడుతున్నా. యూ నీడ్ నాట్ టు డిపెండ్ ఆన్ మీ. సో, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఎవరిని మానిప్యులేట్ గాని ఏది చేయడానికి ట్రై చేస్తలేను. సో, దీస్ మై వ్యూ. అండ్ జనరల్‌గా పబ్లిక్ ఏం చేస్తారంటే డబుల్ టాప్ అనుకోని చేసుంటారు. బట్ డబుల్ టాప్‌కి ఏమేం సినారియోస్ కావాలనో కమెంట్స్‌లో చేయండి. నేను ఆల్రెడీ గ్రూప్స్‌లో కూడా షేర్ చేస్తా ఉంటాను. నాకు తెలిసి ఈ గ్రూప్‌లో చేశానో లేదో తెలీదు. బట్ ఎవరైతే కోర్స్ జాయిన్ గ్రూప్‌లో ఉందో, ఇండికేటర్ గ్రూప్‌లో ఉందో సో, ఎలా కన్సిడర్ చేయాలి డబుల్ టాప్ అంటే, డబుల్ బాటమ్ అంటే ఎలా కన్సిడర్ చేయాలి? మల్టిపుల్ ఫ్యాక్టర్స్‌ని ఇన్కార్పొరేట్ చేసి చూస్తే డబుల్ టాపా, డబుల్ బాటమా అనేది తెలుస్తా ఉంటది. అండ్ డబుల్ టాప్ ఎక్కడ ఫార్మ్ అవుతది? డబుల్ బాటమ్ ఎక్కడ ఫార్మ్ అవుతది? ఇలాంటి సినారియోస్ గూడా చాలా అవసరం అనమాట. సో, యాహ్! అండ్ వన్స్ అగైన్ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మీకు ఈ అనాలిసిస్ గానీ, ఈ డేటా గానీ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే టెలిగ్రామ్‌లో గూడా రండి. అప్పుడప్పుడు అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇలాంటి పోల్స్ గూడా ఉంటాయి. సో, ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే ఉంటది. ఎప్పటికప్పుడు ఐడియా వస్తే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాను. ఆఫ్ తీసుకుంటే తప్ప మిగతా రోజులు అట్‌లీస్ట్ పోస్ట్స్ అయితే ఉంటాయి. అండ్ సో, యాహ్! చానెల్స్ ఎలా ఫార్మ్ అవుతాయి, అలాంటి ఇన్ఫర్మేషన్ గూడా ఇస్తా ఉంటాను. అంటే ఆ టైంకి మార్కెట్‌లో నాకేదన్నా న్యూ థింగ్ కనిపించినా, కొంచెం ఇంపార్టెంట్ థింగ్ అనిపించినా గూడా షేర్ చేస్తా ఉంటాను. అండ్ మీకు నిజంగా హెల్ప్ అవుతుంటే మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో గూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సపోర్ట్ చేయండి. సో దట్ కొంత ఇన్‌స్పిరేషన్ వస్తది మాకు గూడా చేయడానికి కాబట్టి. అండ్ యాహ్! సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆహ్, టుడేస్ ఓపెన్ పొజిషన్స్ అండ్ ఆల్. సో, రేపటి వ్యూ అయితే మీకు బిల్డ్ అయిందనుకుంటున్నాను. ఈ లెవెల్స్ మార్క్ జేసుకోండి. యూజ్ అవుతాయి మీకు గూడా. అండ్ యాహ్! రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్. అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.